కాంగ్రెస్ పార్టీ నాకు మహబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ టికెట్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యమంత్రి గారు లోగడ కూడా నేను ఇక్కడ వర్క్ చేసిన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ తెలుసు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డబ్ల్యూ స్కీమ్ అనేది నేను మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ భద్రాచలం బ్రిడ్జి కానివ్వండి, భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తేవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెంకటాపురం వాజేడు మోడిగుంట వాగు కానివ్వండి, భద్రాచలంలో ఉన్న అన్ని దశగా రైల్వే మార్గాన్ని కూడా ఆ రోజు నేను తేవడం జరిగింది సారపాక దాకా. కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్లో అది ఆగిపోయింది, లేకపోతే అది కూడా అయిపోయేది. ఎక్వేషన్ కూడా చేయించినాం. డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఎస్టేషన్ కాబట్టి ఆపడం జరిగింది. నేను క్లారిటీగా చెప్తున్నా, నేను 100% గ్రామ పంచాయతీలను, ఆ పోయిన పంచాయతీలను నేను సీనన్న పోయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్గా ఇక్కడ నా పక్కనే ఉన్నారు. ఆ రోజులో కూడా ఫస్ట్ అమెండ్మెంట్లో అటు లేదు మనకు ఆంధ్రాలో. సెకండ్ అమెండ్మెంట్లో వాళ్ళు అక్కడ కల్పించారు. కానీ దానికి అవకాశం ఉంది మన సెకండ్ అమెండ్మెంట్లో కంబ్యాక్ టు యువర్ తెలంగాణ తీసుకురావడానికి 1000% దానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమెండ్మెంట్ అది 2 జాగాలో కాలేదు. ఒకటే అమెండ్మెంట్ అయింది, ఇది రాజ్యసభలో, లోకసభలో కాలేదు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా ఇవాళ ఇక్కడే ఉన్నాడు. సీనన్న కూడా కానీ ఎవరో వచ్చారు అప్పుడు చాలా మంది, దాంట్లో సీనన్న 5 సర్పంచులు వచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా ప్రణబ్ ముఖర్జీ దగ్గర, నేను అప్పుడు ఎంపీ దిగిపోయినప్పటికీ కూడా నాకు ప్రజలంటే ఇష్టం. ముందు రాములవారు అంటే ఇష్టం, అందరు ప్రజలు కూడా ఇష్టం. కాబట్టి తప్పకుండా మనకు ఆ గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. తీసుకొస్తాను, అన్నీ కూడా డెవలప్ చేస్తాను. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే 50 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ 100% చేస్తాడు ఆయన. ఆల్రెడీ కమిటీ కూడా వేసేసాడు. ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నాడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు క్యాబినెట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, మన డిప్యూటీ సీఎం అయిన డిప్యూటీ భట్టి విక్రమార్క గారు, అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరు కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరూ కలిసి అది మాత్రం టెంపుల్ డెఫినెట్గా ఆయన బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్లో ఉన్న అందరికీ. కాబట్టి ఆ రోజు డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ చేస్తాం, సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. దానికి కూడా నేను పట్టుబట్టిస్తా. దాని తర్వాత ముఖ్యంగా రాబోయే కాలంలో ఇది టూరిజం ప్లేస్గా అవుతుంది. భద్రాచలం చాలా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ మేము డెఫినెట్గా ఆ రోజు హన్మకొండ, వరంగల్ చేశాం. నేను కూడా మహబాద్ మున్సిపాలిటీ చేశాను, నర్సంపేటకు మున్సిపాలిటీ చేశాను. కాబట్టి కొన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంది. మోడల్ స్కూల్స్ కూడా, కస్తూర్బా స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఇల్లంతు గుండాల టు పసర రోడ్డు కూడా నేనే వేసిన కనివేటు కొరకు. ఇవన్నీ కూడా దుమ్మగూడ, వెంకటాపూర్, వాజేడు, చెర్ల ఇవన్నీ కూడా నేను చేసిన ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరో బ్రిడ్జీలు. వెంకటాపురం బ్రిడ్జి కూడా ఆ రోజు వెంకటాపురం పోతే చూస్తే అక్కడ ఎడునారా కనబడుతుంది. ఇదేంద్ర నాయన ఈ బ్రిడ్జి రావాలే కదా, మరి ఇంత తన దగ్గరగా ఉన్నా కూడా మనం కనివెంటు రవాణా సౌకర్యం లేదు. ఇవాళ ఏటు నాగారంలో దాదాపుగా ఆ రోజుల్లో 1000 రూపాయల కూడా గుంట అడిగేటి దిక్కులేడు. ఇవాళ 25 లక్షల గుంట అక్కడ. అంటే రవాణా సౌకర్యం కానీ, కనివెంటు కానీ పెరిగింది. అందులో ఎక్కడిదక్కడ విలేజెస్లో కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్ పెట్టియాలని చూస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు ఏ విలేజ్లో, గ్రామ విలేజ్లో అక్కడ 1000 కడపాలు ఉంటే అక్కడ పెట్టవలసిందే హాస్పిటల్ తర్వాత. కానీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టు ఇవన్నీ పెడితే అక్కడ స్థానికంగా వాళ్ళకున్న బీద వాళ్లకు, ఈ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్లకు దగ్గర అందుబాటులో ఉండాలని కూడా నా ఒక కాన్సెప్ట్ నేను 100% చేస్తాను. ఇంకా హైదరాబాద్ పోవడానికి మణుగూరు కూడా ప్యాసింజర్ నేనే తెచ్చాను. అంతకుముందు ప్యాసింజర్ మణుగూరు ప్యాసింజర్ సికింద్రాబాద్కు లేదు. బావులు కూడా సింగరేణి బావులు తేవలసిన అవసరం వస్తుంది. ఐటీసీలో
మీకు తెలవని ఒక విషయం ఉంది. ఐటీసీలో ఆ రోజులో 37 కోట్ల రూపాయలు కట్టించిన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్లో ఉంటే దాన్ని డబ్బు కట్టుమంటే కట్టించిన తర్వాత వాళ్ళు 11వ ప్లాంట్ శాంక్షన్ చేయలే. మీరు కావాలంటే ఐటీసీలో ఉన్న ఆఫీసర్లను తెలుసుకోండి. అది కూడా ఇప్పుడు చేయిస్తే 2000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడ 2000 ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అది కూడా సారాపాక మన మణుగురులో కానివ్వండి, పిలపాక వాళ్ళకు కానీ, భద్రాచలం వాళ్ళకు పెరుగుతుంది. వ్యాపార విద్య కూడా పెరుగుతుంది. అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఐటీసీకి చేసి, ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టి కూడా 10 years అయిపోయింది. ఇవన్నీ కొన్ని మీకు తెలవని వార్తలు ఉన్నాయి. నేను ఏం గ్రౌండ్ లెవెల్లో చేశానో నేను డెవలప్మెంట్ వరకే నేను చేయడం జరిగింది. ఇలా మోడికుంట వాకు కూడా అంతా అయిపోయింది. ఎక్వేషన్ కూడా చేయించినాను. ఇక రాగానే దాన్ని కూడా మొదలు పెట్టాలి. వెంకటాపూర్లో కూడా 400 బోర్డర్ నర్స్ కాలేజీ శాంక్షన్ అయి ఉన్నాయి. కూడా 10 years అయింది. దానికి కూడా ఎవరు కూడా సీతారాం నాయక్ ఉన్నప్పుడు కానీ, కవిత ఉన్నప్పుడు కానీ ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదు. వాటికి కదిలియలే. వాళ్ళకి ఇవన్నీ ప్రాంతాల గురించి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలో వాళ్ళు 10 సంవత్సరాల లోపల ఏం చేసింది మీకు తెలిసిన విషయమే. ఏమైనా చేస్తే నాకు కూర్చొని చెప్పమనండి. నా ఎదురుగా మన ప్రెస్ సోదరులకు కూర్చుని పెడదాం. మేము ముగ్గురం కూర్చుంటాం. ముగ్గురులో ఎవరు పనిచేసే వ్యక్తియో వారే మీరు చూజ్ చేయండి, మీరే చేయండి. భద్రాచలంకి ఎప్పుడైనా కవిత వచ్చిందా? వరదలప్పుడు కూడా నేను వెంకటరెడ్డి అయితే హెలికాప్టర్ తీసుకొని తిరిగాము. ఇక్కడైతే ఈ ప్రాంతంలో ప్రేమ మనోభావాలు కార్యకర్తల మీద, ప్రజల మీద ఉన్న వ్యక్తి ఎవడైనా లీడర్ అవుతాడు. ఒక విలేజ్లో ఉన్న మానవత్వం తెలుసుకోవాలి. ఇవాళ వాటర్ లేకపోతే ఎస్ఆర్ఎస్పీకి పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టాను. ఎస్ఆర్ఎస్పీ వాటర్ రాకపోతే వరంగల్ ఏరియాలో. లీడర్షిప్ అనేది దానికి కూడా మన ఏ విధంగా మన అప్పులు ఉంటాయో, ఏ విధంగా మన బాధలు ఉంటాయి ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఏ విధంగా పనిచేసే వ్యక్తి ఇవన్నీ కూడా నేను చేస్తాను. 100% నేను గ్రామ పంచాయతీలు కానీ, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా వేరే రకరకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రామ పంచాయతీలు కానీ చేసి తీరుతాను. మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇళ్ల స్థలాలు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇస్తాం. అది కూడా మేము తప్పకుండా చేస్తాం. 100% వర్కౌట్ అవుతుంది. కళ్యాణానికి వస్తారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి చోటికి వస్తారు పిలిస్తే. 100% మేము 100% చేసి కార్యకర్తల అభిమానులతో, మా ఓటర్లు, నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్కరు కూడా 7 నియోజకవర్గాలకు కూడా నేను సమానంగా చూసి నా ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు ఓటేసారని నేను భావంతో, ఆ యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోతున్నా. మీ అందరి కార్యకర్తల ఆశీర్వాదం, ఓటర్లందరి ఆశీర్వాదంతో పేరు పేరున ధన్యవాదాలు.